మొత్తానికి మన దేశ రాజకీయాలలో ఏదో జరుగుతుంది. అంటే ఇన్ని రోజులు ఏదైతే వద్దు, వద్దు అని చెప్పి అనుకున్న బీజేపీనే ఇవాళ అది ముద్దు, ముద్దు కావాలి అని చెప్పి అంటుంది. యాహ్! నేను మాట్లాడుతుంది మన క్యాస్ట్ సెన్సస్ కులగణన గురించి. యెస్. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కులగణన కావాలి అంటూ ఉంది. బీజేపీ పార్టీ వద్దు అనేది. అలాంటిది బీజేపీ పార్టీ వాళ్ళు యూ టర్న్ తీసుకొని కులగణన చేస్తా అంటుంది. దీనికి గల కారణాలేంటి? దీని వెనకున్న అసలు ఆ మర్మం ఏంటి? దాని గురించి ఇవాళ మనం డిస్కషన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే. మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్. నేను మీ పవన్ కృష్ణ. అండ్ ఇవాళ దీని గురించే మనతో పాటు మాట్లాడడానికి సైకాలజిస్ట్ హరిరావు గారు మనతో పాటు ఉన్నాం. మాట్లాడదాం. హలో సార్. హలో. సార్, అంటే ఒక సైకాలజిస్ట్ లానే కాకుండా ఇంకా సామాజిక అంశాల మీద కూడా మీరు విశ్లేషణ చేస్తూ ఉంటారు. సో మీకేమనిపిస్తుంది? ఉన్నటువంటి బీజేపీ ఒక యూ టర్న్ తీసుకొని క్యాస్ట్ సెన్సస్ చెయ్యాలి అని చెప్పింది. ఇది ఎవరు కూడా ఊహించలేదు. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఊహించలేదు అని చెప్పండి. మీకేమనిపిస్తుంది? దీని వెనక కారణం ఏంటి? సామాజికం అంటే కూడా పొలిటికల్ సైకాలజీ. పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ లీడర్స్ రియాక్ట్ అయ్యేటువంటి విధానం. సోషల్ సైకాలజీ కూడా అనొచ్చు మనం దీన్ని. ఓకే. ఇది చూసినట్లయితే కులగణన అని మనం తెలుగులో అంటున్నాము. వాళ్ళేమో నార్త్ ఇండియాలో జాతి జనగణన. ఎప్పుడో స్వతంత్రానికి ముందు ఏదో జరిగిందని ఒకటి చెప్తూ ఉన్నారు. అంటే ఎన్ని కులాలు ఎన్నున్నాయి అనేది గణించటం, లెక్కబెట్టి దాని ప్రకారం రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం రిజర్వేషన్‌లో లేకపోతే ఈ పార్లమెంటు, అసెంబ్లీలో రిజర్వేషన్‌లో వాటి గురించి డెసిషన్ తీసుకుంటం కోసం. అలాగే వచ్చేసి ఇది సడెన్‌లీ కాంగ్రెస్ ఎత్తుకుంది. సడెన్‌లీ ఈ మధ్య ఎత్తుకుంది. అంతకుముందు చానాళ్ళు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఏమి కులగణన చేసినటువంటి రికార్డ్ లేదు. 2011లో చేసిన ఆ జనాభా గణనలో కులాన్ని కూడా తీసుకున్నారు గానీ అది బయటకు పెట్టలేదని ఏదో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు 2025లో ఇప్పుడు మనకి 2021లో యాక్చువల్‌గా మనకి జనాభా లెక్కలు తీసుకోవాలి. ఎవ్రీ 10 ఇయర్స్‌కోసారి. కరోనా వలన తీసుకోలేదు. అది ప్రొలాంగ్ అవుతూ వస్తుంది. అది ఇప్పుడు చేసేటప్పుడు దాంట్లో కులగణనని కూడా ఇంక్లూడ్ చేయాలి అనేది రాహుల్ గాంధీ ఎత్తుకున్నటువంటి స్లోగన్. జాతి జనగణన. దాన్ని విపరీతంగా బీజేపీ సపోర్ట్ చేసేటువంటి వర్గం ఏదైతే పార్టీలు ఉన్నాయో, ఎన్డీఏ పార్టీలు వ్యతిరేకించినాయి. అంటే అది పాలిటిక్స్‌లో భాగం. ఒక పార్టీ ఒకటి ఎత్తుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా కూడా దాని అపోజిట్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎంత ఓట్స్ అంటే ఒక వర్గాన్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసం కొంతమంది తీసుకుంటుంటారు. ఇది అంటే ఇక్కడ మనకి ఇండియాలో పాలిటిక్స్ ఇప్పుడు రైట్ నౌ నడుస్తున్నది హిందుత్వము లేదా హిందూ మతంలో ఉన్నటువంటి కులాలు. ఒక రకంగా హిందుత్వం అడ్వాంటేజ్ అయిన వాళ్ళకి కులం డిసడ్వాంటేజ్ అవుతుంది. కులం అనేది మనము హిందూ మతంలో చానాళ్ళుగా అంటే ఈ మతాన్ని విడగొట్టడానికి కానీ లేదంటే మతంలో ఉన్న గొప్పతనాన్ని ఏదైతే ప్రతి మతంలోని కొన్ని గొప్పతనాలు ఉంటాయి. ఆ గొప్పతనాన్ని నలిఫై చేస్తూ కుల వివక్ష ఉంది అనేది ప్రతి ఒళ్ళు పాయింట్ చేయటానికి మన ఇండియా వైపు చూపించటానికి ఒక కులం అనేది ఉపయోగపడుతూ ఉంది. పర్టికులర్లీ అంటరానితనం ఇక్కడ ఉంది. ఇంకా ప్రతి మతంలోనూ రకరకాలు ఉంటాయి. అలాగే వచ్చేసి మూఢ విశ్వాసాలు ఉంటాయి. అలాగే హిందూ మతంలో అనేకం ఉన్నాయి. కొన్ని సంఘ సంస్కర్తలు ఇటువంటి వాళ్ళు వచ్చి వితంతు వివాహము వీటిని చేశారు. అయితే అంటరానితనము చిన్నప్పుడు కూడా మా స్కూల్లో కూడా అంటరానితనం నేరం అని రాస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ కొన్ని చోట్ల విలేజెస్‌లో, సిటీస్‌లో ఉండకపోవచ్చు. ఎడ్యుకేటెడ్ అయ్యి ఇక్కడ ఉన్నప్పుడు ఉండకపోవచ్చు. ఇక్కడ కూడా కొన్ని కులాలకి రెంట్‌కి ఇవ్వరు. మనకి విజయవాడ లాంటి దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్‌లో కూడా ఉంటుంది కొన్ని కులాలకి. దాన్ని శాకాహారులు, మాంసాహారులు ఇట్లా వేరే వంకతో చేస్తూ ఉంటారు. ఆహారపు అలవాట్లు తేడా ఉంటాయి. వీటిని పక్కన పెడితే కులగణన అనేది గత కొంతకాలంగా రాహుల్ గాంధీ ఎత్తుకున్నప్పుడు విపరీతంగా ట్రోల్ చేస్తూ నెగెటివ్‌గా ఎన్డీఏ వర్గాలు చేసినాయి. అండ్ పార్లమెంట్‌లో కూడా జాతి లేనివాడు జాతి జనగణనని అడుగుతున్నాడని ఒక హార్ష్ స్టేట్మెంట్ కూడా చేయబడింది. నీకు జాతి లేదు అని రాహుల్ గాంధీని అవమానించడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ కూడా ఒక ఇంటర్వ్యూలో కులగణన అడిగేవాళ్ళు అర్బన్ నక్సలైట్లు అనే ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో కులగణన అనేది ఈ జాతిని విడగొడుతుంది. ఆ బీజేపీ యొక్క నినాదం కూడా విడిపోతే మనము ఓడిపోతాం కాబట్టి ఐకమత్యంగా ఉండాలి. కులం అనేది మనల్ని విడగొడుతుంది అనేటువంటిది వాళ్ళు చేశారు. హఠాత్తుగా ఒక్కసారిగా ఈ మన పెహల్గాం దాడి తర్వాత దేశం మొత్తం యుద్ధం అని ఉంటున్నప్పుడు సడన్‌లీ ఒక పెద్ద డెసిషన్ తీసుకుంటారన్నప్పుడు సడన్‌లీ మనకి
ఆహ్, కులగణన గూడా చేస్తున్నట్టుగా అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఏమన్నా డైవర్షన్ అనుకోవచ్చా ఇది? అంటే ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇందులో మొదటి ఫ్యాక్టర్ ఏంటంటే పహల్గామ్ దాడి జరిగింది. అది చాలా సెన్సేషన్. ఇంతవరకు అంత కిరాతకమైన దాడి ఇండియాలో గూడా టెర్రరిస్టులు చేయలేరు. హ్మ్. ఎక్కువ మందిని చంపించుండొచ్చు. బట్ ఒక మతం అడిగి, అడిగి లేదా తెలుసుకొని ఏదో ఒక విధంగా తన మతం కాని వాళ్ళని కాల్చి చంపటం. హ్మ్. దీని వెనకాల చాలా స్ట్రాటజీ ఉంటుంది. ఎందుకంటే టెర్రరిస్టులు అనే వాళ్ళకి నిజానికి మతం మీద గూడా వాళ్ళకేమి ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. రైట్? వాళ్ళు ఏదో ఒక అలజడి దేశం మొత్తానికి నాకనిపిచ్చేదేంటంటే ఇండియాలో ఇస్లామిక్ తీవ్రవాదులు చేసిన వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఇండియాని డీపాపులరైజ్ చేయాలి. బికాజ్ మనకి దాయాది దేశాలంటారు కదా! అంటే హ్మ్. మన నుంచి విడిపోయినటువంటి దేశాలు ముఖ్యంగా ఇస్లామిక్ రాజ్యం పాకిస్తాన్. దాదాపుగా బంగ్లాదేశ్ కూడా అటువంటిదే కాబట్టి వాళ్ళకి ఒక విధమైనటువంటి మత విద్వేషం ఉంటుంది. ఓకే. కాబట్టి ఇండియా నాశనం అయిందంటే హిందూ మతం నాశనం అయినట్టే. కాబట్టి వాళ్ళేం చేస్తారంటే ఇండియాలో అశాంతి సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఇక్కడ చాలా తెలివిగా చేసినటువంటిది ఏదైతే ఉందో దాని మీద కూడా అనేక అనుమానాలున్నాయి. హ్మ్. ఎందుకు భద్రతలో వైఫల్యమా? ఎందుకు ఇట్లా చేశారు? ఏంటి? ఉండొచ్చు. అవును. బట్ ఆ తర్వాత దేశం మొత్తం రక్తం మరిగిపోయింది. ప్రతి ఇండియన్ సిటిజన్. ఒకరిద్దరు పాకిస్తాన్‌కి అనుకూలంగా ఉండొచ్చు. లేకపోతే టెర్రరిస్ట్‌లు సపోర్ట్ చేయొచ్చు. కొంత పర్సెంటేజ్ చాలా మినిమమ్ పర్సెంటేజ్ ఉండొచ్చు. కానీ దట్ ఈస్ డిఫరెంట్. శాంతిని కోరుకునేవారు దట్ ఈస్ మనతత్వం ఉన్న డిఫరెంట్. ప్రతి ఒక్కరికి శాంతి వేరు. శాంతిని ప్రతి ఒక్కరు ఈవెన్ ప్రభుత్వం కూడా శాంతే కోరుకుంటది. మన ప్రభుత్వం ఏమి వాళ్ళు చంపేయాలని లేకపోతేనేమో ఎప్పుడు వాళ్ళలాగా మనం వెళ్లి ఎప్పుడు కూడా పాకిస్తాన్‌లో బాంబులు బ్లాస్ట్ చేయలేదు అవును. కదా! కానీ వాళ్ళు ఆరోపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు అదేది మన బలోచిస్తాన్. బలూచిస్తాన్‌లో జరిగింది ఇండియా చేపించిందని చెప్తూ ఉండొచ్చు. బట్ ఇండియాకి ఆ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వీళ్ళు బిజీ ఉంటారు. సహజంగా హ్మ్. ఎవరైతే పని చేసుకొని బిజీగా ఉండి డెవలప్ అవుతున్నారో అదర్ ఇంట్రెస్ట్‌లు తక్కువుంటాయి. కాబట్టి ఇండియాకి ఆ ఇంట్రెస్ట్ లేదు. అంటే ఒక మతాన్ని డ్యామేజ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు. వ్యాపారంలో పనికొచ్చేది చేస్తూ ఉండొచ్చు. హ్మ్. బట్ ఇది దేశం మొత్తం అట్టుడికిపోయినప్పుడు ఇంతకుముందు అయితే సోషల్ మీడియా ఇంత ఉండేది కాదు. అటాక్స్ జరిగేది. మన వాళ్ళు గూడా ఎళ్లి అక్కడికెళ్లి కొట్టి వాళ్ళని పట్టుకొచ్చేవాళ్ళు. వీళ్ళు తలలు నరుక్కొని వెళ్తే వీళ్ళు మన వాళ్ళని వీళ్ళు 2 తలలు నరికితే వాళ్ళు 10 తలలు తీసుకురావటం ఇటువంటివన్నీ జరిగేవి. బట్ దానికంత ప్రచారం వచ్చేది కాదు. హ్మ్. ఈ మధ్య ఏమైందంటే సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా గూడా పెరిగిపోవటం వల్ల యుద్ధం అనేది లేదా మన వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేయటం ఇదంతా గూడా చాలా పెద్ద న్యూస్ కింద అవ్వటము, పబ్లిక్ దానికి రియాక్ట్ అవ్వటము, ఎమోషనల్‌గా రియాక్ట్ అవ్వటం. హ్మ్. ఇది జరుగుతూ ఉంది. హ్మ్. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత విపరీతంగా ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు. దేశం మొత్తం గూడా. కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి దాదాపుగా కన్యాకుమారి వరకు మెజారిటీ పీపుల్ అయితే ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు. ఎప్పుడు కూడా ఈ ఎమోషన్ చాలా ప్రమాదకరమైంది. హ్మ్. ప్రభుత్వాలకి చాలా ఇబ్బంది. వాళ్ళే ప్రభుత్వాలది ఏ ప్రభుత్వం ఉన్నా అది బీజేపీ ఉండనివ్వండి, కాంగ్రెస్ ఉండనివ్వండి లేదా ఇంకోటి ఏదైనా ఉండని. ప్రభుత్వాలకి ప్రజలు ఇట్లా ఎమోషన్ అయిపోయినప్పుడు చాలా కష్టమవుతది. హ్మ్. ఇప్పుడు యుద్ధం చేయాల్సిందే, చేయాల్సిందే. యుద్ధం అవసరం లేదు లేదా యుద్ధం రాకుండా ఉంటే బాగుండు అనేవాడిని దేశద్రోహుల కింద చూస్తున్నారు. అంత బాగా ఉడికిపోతుంది దేశం మొత్తం. అటువంటి టైంలో ఒకవేళ ప్రభుత్వం గనుక ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తది. ప్రభుత్వం హ్మ్. అనేది చాలా బాధ్యతగా చేయాల్సింది. ఆఫ్‌కోర్స్ ఇక్కడ లోకల్ పాలిటిక్స్ అంటే వితిన్ ద కంట్రీలో పాలిటిక్స్‌లో ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవచ్చు, చీట్ చేయొచ్చు, ఏమైనా జరగొచ్చు. బట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ లేదంటే మనకు బోర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అడుగులేస్తారు. హ్మ్. చిన్న పొరపాటు చాలా ఇబ్బంది కల్పిస్తుంది. ఇప్పుడొచ్చేసరికి ఇక్కడ ఒక అటాక్ జరిగింది. దాదాపుగా అప్పటికే దాదాపు వారం, 10 రోజులు అవుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. అప్పటికి కూడా మనం ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయాం. హ్మ్. పట్టుకోలేనప్పుడు అయితే వాళ్ళు పట్టుకోకపోయినా యుద్ధం చేయకూడదా? చేయొచ్చు. కానీ మనం పట్టుకొని ఇంటర్నేషనల్‌గా ప్రూవ్ చేసినప్పుడు మనకి లాజికల్ ఎక్కువ అవకాశం ఉంటది. హ్మ్. అలా వాళ్ళు చేసిన వెంటనే వాళ్ళని వాళ్ళ మీద అటాక్ చేసామనుకోండి, వాళ్ళకి ఇంటర్నేషనల్ వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఔట్ అండ్ ఔట్ సపోర్ట్ చేయడానికి ఒక వంక దొరుకుతది. పాకిస్తాన్ సపోర్ట్ చేసి. ఇప్పుడు ఇండియా ఒక పక్కన దౌత్యపరంగా వాళ్ళు చేసేది ఏదైతే చేస్తూ ఉన్నారు. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళని గాలిస్తూనే ఉన్నారు. అవును. వీళ్ళని గాలిస్తూనే ఉన్నారు. దొరికినట్టే దొరికారు. శ్రీలంక వెళ్ళిపోయారని రకరకాలొస్తుంది. ఇలా దొరక్కుండా వీళ్ళేమో ఉడికిపోతున్నారు. ఛానెల్స్ అయితే ఇక యుద్ధం, యుద్ధం, యుద్ధం అని ఇక దారుణంగా ఉన్నయి, లేనివి అప్పటికి ప్రభుత్వం చాలా సీరియస్‌గా వార్న్ చేస్తుంది. అనవసరమైనవి ప్రచారం చేయొద్దు. అనవసరంగా భావోద్వేగాలు రగిలించొద్దని హ్మ్. ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వీళ్ళు వినరు కదా! ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్‌గా కూడా ఇప్పుడు సోషల్ మీడియా కానీ, లేదంటే సోషల్ మీడియా అనటానికి లేదు.
సోషల్ మీడియా అంటే మీరు, నేను ఒకటి నడిపితే. అట్లా కాకుండా యూట్యూబ్ ఛానెల్స్ కానీ, మెయిన్ స్ట్రీమ్ ఛానెల్స్ కానీ విపరీతంగా హెడ్డింగ్స్‌తోని హ్మ్. భయపెడుతూ ఇంక అట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది, ఇంకేముంది వాళ్ళని చంపేసి తెచ్చేసారు, లేకపోతే ఆ దేశం ఇట్లా అయిపోయిందని ప్రచారం చేస్తున్నప్పుడు అది చూసిన ప్రజలు మొత్తం చూడరు. అంత టైం ఉండదు. ఓన్లీ థంబ్‌నెయిల్ చూసి వాళ్ళు ఒక ఒపీనియన్‌కొస్తారు. ఒపీనియన్‌కొస్తారు. అవును. మొత్తం వీడియో ఎవరు చూడరు. చాలా తక్కువ మంది చూస్తారు. ఇలా రిపీటెడ్‌లీ థంబ్‌నెయిల్ చూసేసరికి ఇంకా రగిలిపోతూ ఉంటారు. ఇది ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయటం కష్టం. వార్న్ చేసింది. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్ద పెద్ద నేషనల్ ఆహ్, ఛానెల్స్ కూడా అదే చేయటం, ఉద్రేకపరచటం, పాకిస్తానోల్ని ఇండియన్స్‌ని కూర్చోబెట్టి డిబేట్స్. ఆన్‌లైన్‌లో డిబేట్స్ పెట్టడం, తిట్టుకోవటం, వాడొచ్చి గోమూత్రం తాగండి అని చెప్పి ఆ సీసాను చూపించడం, వీళ్ళు బూతులు తిట్టడం, వాళ్ళు బూతులు తిట్టడం. ఇదంతా రగిలిపోతూ ఉన్నప్పుడు ఈ ప్రజల్ని ఒక ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ ప్రజల్ని ఏదో ఒక విధంగా ఈ మీడియాని డైవర్ట్ చేయటానికి ఉన్న వాటిల్లో దీన్ని ఒకటి తీసుకొని ఉండొచ్చు. ఇది వన్ ఫ్యాక్టర్. హ్మ్. ఇది కూడా అవకాశం ఉంది. రెండోది ఏంటి అనంటే, కాంగ్రెస్ చాలా రిపీటెడ్‌లీ దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉంది. ఇది గతంలో మండల్ కమిషన్ అనేటువంటిది వీపీ సింగ్ తీసుకొచ్చి బీసీలను ఐక్యం చేసి అధికారంలోకొచ్చారు. హ్మ్. బీసీలు మెజారిటీ ఉంటారు ఇండియాలో. వాళ్ళని ఐక్యం చేసి వాళ్ళొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ హిందుత్వ పాలిటిక్స్ ఇవొచ్చినాయి. ఏది మన బాబ్రీ మసీద్ కూల్చడం హ్మ్. ఇవన్నీ హ్మ్. జరిగినాయి. ఈ మండల్ వర్సెస్ కమండల్ అంటారు. ఇక్కడ వీళ్ళెప్పుడైతే ఈ కులగణన బీసీలకి అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకి అన్యాయం జరుగుతుందనే వాదన తీసుకొచ్చారో, ఆ వాదన ఇంపాక్ట్ కొంత 2024 ఎలక్షన్స్‌లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓకే. ఆ ఎలక్షన్ అయిన తర్వాత రీసెంట్‌గా జరిగినటువంటి సర్వేలో తేలింది ఏంటి అనంటే, బీజేపీ పార్టీకి గతంతో పోలిస్తే ఎస్సీ ఓట్లు తగ్గిపోయినాయి. హ్మ్. బీసీ ఓట్లు కూడా తగ్గినాయి. హ్మ్. కేవలం ఈ ఏది మన ఎస్టీ ఓట్స్ మాత్రం కొంత పెరిగినాయి. హ్మ్. ఈ క్రమంలో అయోధ్యలో కూడా ఓడిపోయారు. హ్మ్. రైట్? ఇలా ఆ సర్వే రిపోర్ట్స్ చూసినప్పుడు కూడా వాళ్ళు ఆత్మావలోకనం చేసుకుంటారు కదా! వాళ్ళని వాళ్ళు యాహ్! స్టడీ చేసుకున్నప్పుడు, ఇదేదో మనకి నెగెటివ్‌గా మెల్లగా మారుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా మారుతూ ఉంది అని అనుకున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఏకైక ఆయుధాన్ని కూడా నలిఫై చేయటం కోసం కూడా, హ్మ్. నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఆల్రెడీ చేసేస్తున్నాను చూడు అని చెప్పి అలాగైనా తీసుకుంటొచ్చు. అలాగే మూడోదేంటి అనంటే, ఆర్ఎస్ఎస్ కూడా ఈ మధ్య బీజేపీ వ్యతిరేకించినట్టుగా కులగణనని, కుల వివక్ష లేదు అని ఔట్ అండ్ ఔట్ అనట్లేదు. హ్మ్. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్‌కు స్టాండ్స్ ఉంటాయి. బీజేపీ స్టాండ్స్ ఉంటాయి. కొన్నిట్లో విభేదాలు గూడా జరుగుతూ ఉంటాయి కొన్నిట్లో. ఓకే. ఇప్పుడు బీజేపీ పార్టీ మెయిన్ మోడీ ఫేస్‌గా చేసుకొని వెళ్తూ ఉంది. హ్మ్. రాజకీయమైనటువంటిది. అయితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది ఆర్ఎస్ఎస్‌కు మోడీ కాదు ఇంపార్టెంట్. అల్టిమేట్‌లీ వాళ్ళ దేశము లేకపోతే వాళ్ళ ఐడియాలజీ ఏదైతే ఉందో అది హ్మ్. మోడీ కాకపోతే ఇంకొకరుంటారు. ఈ క్రమంలో ఈ దేశంలో కుల వివక్ష కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉంది. దాన్ని మనం అడ్రెస్ చేయకపోతే మనల్ని మనం మోసం చేసుకున్నట్లు అవుతుందని స్టేట్మెంట్స్ కూడా చేశారు. ఓకే. సో, మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ కూడా దీనికి వ్యతిరేకంగా లేదు కాబట్టి, హుహు. వాళ్ళ అంతర్గత చర్చల్లో ఇది మనం చేయటం అనేది ఈ దేశానికి మంచిదనే నిర్ణయానికి కూడా వచ్చుండొచ్చు. అయితే ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్స్ ఏమన్నా జరిగే అవకాశం ఉందా బీజేపీకి? బీజేపీకి బెనిఫిట్స్ అంటే 50, 50 ఉండొచ్చు. ఎందుకనంటే, ఒకటి కాంగ్రెస్‌కున్నటువంటి అవకాశాన్ని వీళ్ళు తీసేసుకున్నారు. ఓకే. మీరున్నప్పుడు చేయలేదు. అవును. కానీ మేమొచ్చాము. మాకిష్టం లేకపోయినా ప్రజల కోసం మేము చేస్తూ ఉన్నాం అని చెప్పొచ్చు. అయితే ఇంతకుముందు విపరీతంగా వ్యతిరేకించటం. అది ట్రోల్స్ విపరీతంగా చేయటం. జాతి లేనివాడు జాతి గణనాడు. అంటే జాతి గురించి క్వెషన్ చేయటం అనేది ఈ దేశంలో నీకు కులం లేదు. నీ కులం ఏంటో నీకు తెలీదు. నీ తల్లిదండ్రులు తేరు. హ్మ్. నువ్వొక హైబ్రిడ్. ఇటువంటి మాటలు ఈ దేశంలో చాలా పెద్ద నెగెటివ్ వర్డ్‌గా అని పార్లమెంట్‌లో కామెంట్ చేయటం. అర్బన్ నక్సలైట్‌లని కామెంట్ చేయటం. ఇవేవైతే ఉన్నాయో ఇంత ఎక్స్‌ట్రీమ్ ఎళ్లి వాళ్ళు తీసుకున్నప్పుడు, రెండోసారి ఎక్స్‌ట్రీమ్ ఎళ్ళినప్పుడు ప్రజల్లో అంత నమ్మకం ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. ఎందుకంటే, ఇప్పుడు అర్బన్ నక్సలైట్‌లు, జాతులు ఇంతగా వ్యతిరేకించినప్పుడు, బీజేపీ వాళ్ళకి నచ్చితే దాన్ని ఎంతకైనా ఎత్తుకుంటది. హ్మ్. లాజికల్లీ కాదు. వాళ్ళకిష్టం లేకపోతే దాన్ని వ్యతిరేకిస్తుందనేది ఒక నెగెటివ్ వచ్చే అవకాశాలుంటాయి. ఓకే. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకొచ్చే పాజిటివ్‌ని వీళ్ళు తీసుకున్నారు కాబట్టి, మేము గూడా చేసామనేటువంటి అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే, కుల గణన చేసి రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్‌ని ఎవరు అంగీకరిస్తారు? అయితే ఏ రిపోర్టొచ్చినా రిపోర్టే కాదు. సుప్రీం కోర్టో, హైకోర్టో ఒక తీర్పిచ్చిన తర్వాత, దాన్ని 100% అందరూ అంగీకరిస్తారా? అదే అంటే ఇప్పుడు చేసేదేమీ లేకపోవచ్చు. అవును. కానీ దాని మీద మళ్ళీ భిన్నాభిప్రాయాలు.
అలాగే ఇప్పుడు కులగణన చేసిన తర్వాత కులాల సంఖ్యలో మార్పు వస్తది. రేషియోలో మార్పు వస్తది. ఎవరికైతే అవకాశాలు తగ్గిపోతున్నాయో వాళ్ళు ఆ కులగణని వాళ్ళు ఇది తప్పుడు లెక్కలంటారు. అవును. ఇప్పుడు ఎట్లాగైతే తెలంగాణలో తెలంగాణలో జరిగింది. ఈవెన్ బీహార్‌లో గూడా జరిగింది. అవును. ఇది ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే నాలుగో ఫ్యాక్టర్ బీహార్ ఎలక్షన్ గూడా కావచ్చు. ఎందుకంటే బీహార్‌లో ఆల్రెడీ కులగణన చేశారు. అండ్ అది కూడా కాంగ్రెస్‌తో ఉన్నప్పుడు చేశారు కాబట్టి వీళ్ళు ఇంత వ్యతిరేకించడం అనేది బీహార్ ఎలక్షన్స్‌లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా ఈ ఫ్యాక్టర్ వల్ల కూడా బీజేపీ అంగీకరించొచ్చు. అయితే కులగణన వచ్చినప్పుడు కొన్ని కులాలకు అన్యాయం జరుగుతుంది అనేది వాదన. అంతే కదా! హ్మ్. బీసీలకో లేకపోతే వాళ్ళు ఉన్నట్టు ఇప్పుడు ఎంఆర్‌పీఎస్ ఉంది. వాళ్ళేంటి మాదిగ రిజర్వేషన్ కోసం పోరాడారు. ఎందుకంటే ఇక్కడ ఎస్సీలో ఉన్నటువంటి దాన్ని ఏబీసీడీగా డివైడ్ చేయాలి, కేటగరైజ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ ఎస్సీలో ఉన్నటువంటి కొంచెం అగ్రకులం అంటే బాగా ఆపర్చునిటీస్ తీసుకోగలిగినటువంటి మాలలు ఎక్కువ పొందుతున్నారు. మాదిగ అలా కాకుండా సెపరేట్ బీసీలో లాగానే ఇక్కడ కూడా సెపరేట్ చేసినట్లయితే వాళ్ళకి కూడా సరిపడా వస్తదండి. కేటగరైజేషన్ చేస్తుంది. ఇప్పుడు ఈ కేటగరైజ్ చేస్తే మాలలకేమో అపోజిట్‌గా ఉంటది. మాదిగలకి అనుకూలంగా ఉంటుంది. కేటగరైజ్ చేయకపోతే మాలలకేమో దాన్ని సపోర్ట్ చేస్తారు. మాదిగలు వ్యతిరేకిస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ గణన చేసిన తర్వాత కూడా వచ్చేటువంటి రిజల్ట్స్‌ని అందరూ యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు. చేయకపోగా దాన్ని వాళ్ళు ఇది సైంటిఫిక్‌గా జరగలేదు. దీని ఆధారంగా మీరేమన్నా డెసిషన్ తీసుకుంటే మా పోరాటాలు సాగుతాయి. అని పోరాటాలు చేసే అవకాశం ఉంది. సో, ఎవరో ఒకరికి మారుతది రేషియో. రేషియో 100లోనే మనం కొట్టుకోవాలి. కదా! 150 కాదు కదా! 100లోనే 4% ఉన్నవాడు 5% అవ్వచ్చు. లేదా 4% ఉన్నోడు 3% అవ్వచ్చు. 4% ఉన్నోడు 3% అయినప్పుడు వాడు వెంటనే ఏం చేస్తాడు? ఇది అన్‌సైంటిఫిక్. దీని వెనకాల కుట్ర ఉంది. కావాలని చేశారు అని కూడా వాళ్ళు ఫైట్ చేయొచ్చు. అయితే మనం కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం. ఒకటి పెహల్గాం దాడిని డైవర్ట్ అంటే యుద్ధం అనేటువంటి మూడ్‌ని డైవర్ట్ చేయడానికి. 2 కాంగ్రెస్‌కు ఉన్నటువంటి అవకాశాన్ని తీసేయటానికి. 3 ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్నటువంటి సాఫ్ట్ ఏదైతే దాని మీద ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ బీజేపీ కూడా తన స్టాండ్‌ని జెన్యూన్‌గా మార్చుకొని ఉండొచ్చు. 4వది బీహార్ అవ్వచ్చు. 5వది ఏంటి అనంటే కుల గణన అంటే కులం మాత్రమే జరగదు. ఇక్కడ మతం కూడా అవును. మతాలు కూడా గణన జరుగుతది. ఈ క్రమంలో బీజేపీ మొదటి నుంచి చెప్పేదేంటంటే బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి, పాకిస్తాన్ నుంచి కొంతమంది అనధికారికంగా వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ అశాంతిని లేకపోతే ఇక్కడ కొన్ని ఓటర్లు కొన్నిట్లకి వాళ్ళు ఇక్కడ ఆధార్ కార్డ్ తీసుకుంటున్నారు. ఓటర్ కార్డ్ తీసుకొని కొన్ని పార్టీలకి వాళ్ళకి అవకాశంగా మారుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళని పంపించేయాలి అనేది ఒక వాదన. అదే ఇది ఎన్ఆర్‌సీకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పండి. సో, దానికి కూడా వీళ్ళని కులంతో పాటు మతం కూడా తీసుకున్నప్పుడు కొందరిని ఎలిమినేట్ చేయటానికి అవకాశంగా బీజేపీకి మారే అవకాశాలుంటాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా ఐదో ఫ్యాక్టర్‌గా తీసుకోవచ్చు. ఓకే. అల్టిమేట్‌లీ ఏంటి అనంటే దానికి అది డెఫినిట్‌గా వాడుకుంటది బీజేపీ. ఎవరికి అనుకూలంగా ఉన్నది వాళ్ళు వాడుకుంటారు. అల్టిమేట్‌లీ ఏంటనంటే ఈ కులగణన చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్‌ని ఔట్ అండ్ ఔట్ దేశం మొత్తం యాక్సెప్ట్ చేస్తదా అంటే యాక్సెప్ట్ చేయాలి. పార్లమెంట్ యాక్సెప్ట్ చేసినప్పుడు. కానీ మళ్ళీ దీనికి వ్యతిరేకంగా కొంతమంది బయలుదేరి ఇది సైంటిఫిక్‌గా జరగలేదు. మా కులము ఎక్కువ ఉన్నా సరే తక్కువ చూపించారు. అవును. ఇప్పుడు అంటే తెలంగాణలో కూడా కులగణన జరిగినప్పుడు ఇప్పుడు బీహార్‌లో కూడా అదే జరిగింది. అవును. ఎక్కడైనా అదే జరుగుతుంది. లేకపోతే ఇండియా మొత్తం కూడా అదే జరిగి కొన్ని ఇబ్బందులైతే జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి ఏంటంటే మెయిన్ బీసీలు సహజంగా ఎక్కువ ఉన్నారు. ఇప్పటి వరకు రిజర్వేషన్ అనేది 50% వరకే ఉంది. ఎస్సీలు, ఎస్టీలు అనేది కేంద్రం నిర్ణయిస్తది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కేంద్ర పరిధిలో ఉన్నదేంటంటే ఎస్సీ, ఎస్టీలు. ఈ బీసీలు ఎవరు బీసీలుగా ఉండాలి ఏంటి అనేది రాష్ట్రాలు నిర్ణయిస్తాయి. రైట్. ఒక రాష్ట్రంలో బీసీ, ఇంకో రాష్ట్రంలో ఓసీ కావచ్చు. రైట్. కాబట్టి ఈ కులాలు ఉన్నాయి అని స్టేట్మెంట్ ఇవ్వటమే తప్ప ఎవరు బీసీ కాదు అనేది మళ్ళీ ఆ రాష్ట్రాలు డిసైడ్ చేసుకోవాలి. అలాగే వచ్చేసి దాదాపుగా కొన్ని లక్షల కులాలు, వేలు కూడా కాదు. ఎలా లక్షల కులాలు ఉన్నాయి అంటే ఒకే కులం శ్రీకాకుళంలో ఒక కులంగా పిలుస్తుంది. చిత్తూరులో ఒక కులంగా పిలుస్తుంటారు. నెల్లూరుకే మారిపోతుంది. ఎందుకంటే ఒక సమూహం ఏమో కులం అనుకుంటున్నారు. మాది కులము ఈ ఐడెంటిటీ కావాలంటారు. మతాలు కూడా అంటే ఈ మధ్య సడన్‌లీ లింగాయత్లందు మేము హిందువులు కాదు వేరే మతం అన్నారు. అలాగే అమ్మవారిని పూజించే వాళ్ళు ఇంకో మతం అని క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే కులాలు కూడా ఏం చేస్తారంటే మాది ఈ కులం కాదు. మేము కాపులమే కానీ ఇది వేరు మాది. ఇట్లా ఒక కాపుల్లోనే బోల్డ్ కులాలు ఉన్నాయి మన తెలుగు స్టేట్స్‌లో. అలాగే బ్రాహ్మణుల్లో బోల్డ్ అన్ని ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉన్న వాళ్ళు ఒక కులంగా మాది ఎక్కువ ఉంది. మాకు కావాలని ఫైట్ చేసే అవకాశం. ఇలా ఇన్ని కులాలని స్టడీ చేసినప్పుడు అది తీసుకొచ్చి రిపోర్ట్ ఇచ్చినప్పుడు దాని ప్రకారంగా
ఏ కులం బ్యాక్వర్డ్ క్యాస్ట్‌లోకి అదే బీసీలోకి వస్తది. ఏ కులం అదర్ క్యాస్ట్‌లోకి వస్తది అనేది మళ్ళీ డెసిషన్ తీసుకోవడం కష్టం. ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగినా, లేదా ఎవరికి అన్యాయం జరుగుతుందని వాళ్ళు నమ్మినా, వాళ్ళు పెర్సీవ్ చేసినా ఏమైద్దంటే వాళ్ళు పోరాటం మొదలుపెడతారు. అయితే ఇప్పుడు యూపీ సీఎం యోగి గారు చెప్పినట్టు బటెంగితో కటెంగి అన్న నినాదం ఇక్కడ నిజం దట్ ఈస్ అవుతుందనుకోవచ్చా? డిఫరెంట్. దట్ ఈస్ డిఫరెంట్. అది అంటే ఇప్పుడు ఎలా అయినా కూడా ఇప్పుడు అది విడిపోవడం వేరు. వల్ల దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటి అనంటే హ్మ్. హిందువులు విడిపోవద్దు. హ్మ్. ఇక్కడ మనం మాట్లాడేది హిందువులా, ముస్లింలా కాదు. ఇండియన్ కాంటెక్స్ట్‌లో ఓకే. ఇండియన్ కాంటెక్స్ట్‌లో మాట్లాడుతున్నాం కాబట్టి అది వేరు. అది ఎలక్షన్. వాళ్ళేమి ఎలక్షన్ వరకు అది వాడతారు. బయటకొచ్చేసి మన హిందువులందరూ ఒకటుండి ముస్లింలు చంపేయమని మోడీనో హ్మ్. ఎవరో హ్మ్. హ్మ్. పిలుపు ఇవ్వరు కదా! అక్కడ రకరకాలు ఎవరికి తోచింది, ఎవరికి లాభంగా ఉంది వాళ్ళు వాడతారు. ఇప్పుడు తెలంగాణ ఆళ్ళందరూ కలిసి ఉండాలని టీఆర్ఎస్ ఉండొచ్చు. బట్ గెలిసిన తర్వాత వెంటనే ఆంధ్ర వాళ్ళని ఎల్లగొట్టాలని ట్రై చేయరు కదా! అవును. గెలవటానికి ప్రతిపక్షాలు ఏవైతే అపోజిట్ పక్షాలు ఏదైతే వాడుతూ ఉంటే దానికి కౌంటర్‌గా వీళ్ళు కొంత ఎమోషన్ అవ్వటానికి చేస్తూ ఉంటారు. హ్మ్. దానికి కులగణనకి ఏం సంబంధం లేదు. కులగణన చేసినంత మాత్రం విడిపోతారని ఏమి లేదు. చేయకపోతే కలిసి ఉంటారని కూడా లేదు. అయి అయితే కొన్ని ఇబ్బందులైతే పరిపాలన పరంగా వచ్చే అవకాశాలుంటాయి. అయితే ఇప్పుడు సార్ దీంతో పాటు ఇంకొక నినాదం కూడా ఏమొస్తుందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే రీసెంట్‌గా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ మీట్‌లో కూడా పెట్టారు. ఏంటంటే ఇది మా విజయంగా భావిస్తాం. ఫైనల్లీ సెంట్రల్ గవర్నమెంట్ మా మా కోరికల్ని హ్మ్. ఒప్పుకుంది అండ్ మెడలో ఉంచామని చెప్పేసి హ్మ్. మాట్లాడారు. అండ్ దాంతో పాటుగా ప్రైవేటీకరణలో కూడా రిజర్వేషన్‌లు రావాలి. ప్రైవేట్‌లో కూడా రిజర్వేషన్‌లు ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ రైట్. అంటారు? మొదట రాహుల్ గాంధీ విజయంగా భావించిన దట్ ఈస్ గుడ్ కదా! ఒక ప్రతిపక్షం ఎత్తింది, అధికార పక్షం అంగీకరించింది. హ్మ్. 2 పక్షాలని మనం అప్రిషియేట్ చేయాలి. బీజేపీని కూడా అప్రిషియేట్ చేయాలి. హ్మ్. ఈగోకు పోకుండా ప్రతిపక్షం కోరింది అంటే దీంట్లో వాల్యూ ఉన్నప్పుడు ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకొని వాళ్ళు ఫైట్ చేసిన దానికి రెస్పెక్ట్ ఇచ్చినందుకు హ్మ్. అధికార పక్షంకి మనం అప్రిషియేట్ చేయాలి. ఫైట్ చేసిన ప్రతిపక్షాన్ని. హ్మ్. ఇటువంటి మంచి పార్లమెంటు వ్యవస్థ మనకున్నందుకు మనం గర్వపడాలి. యాహ్! రైట్ మొదటిది. రెండోది ప్రైవేట్ సంస్థల్లో కూడా రిజర్వేషన్ రావాలంటే ఇక్కడ ఈ సమస్య ఏంటంటే ప్రైవేటీకరణ జరగకముందు మన స్వతంత్రం వచ్చినప్పుడు ప్రైవేటీకరణ లేదు. హ్మ్. అప్పుడు కొన్ని వర్గాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ అణిచివేయబడ్డాయి అనేది ఎవరు కాదనలేదు. పార్లమెంట్ యాక్సెప్ట్ చేసింది అందరూ హ్మ్. ఎవరు కాదనలేదు. హ్మ్. కొంతమందిని ముట్టుకోలేదు ఈ దేశంలో. కుక్కని ముట్టుకున్నారు. మనుషులు ముట్టుకోలేదు. హ్మ్. వాళ్ళకి వాటర్ కూడా ఇవ్వకుండా దూరం నుంచి పోస్తారు. వాళ్ళు పోస్తే తీసుకోరు. అటువంటిది చాలా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి, వాళ్ళు అలాగే కొన్ని ప్రాంతాలకి కనీసం ఇప్పటికి కూడా కరెంట్ లేనటువంటి ఆహ్, పల్లెలు, పల్లెలంటే గూడెలు మన ఏటూరు నగరంలో ఉన్నాయి. ఆ గూడెంకి ఇప్పటికి కరెంట్ లేదు. హ్మ్. అలాగే నార్త్ ఈస్ట్‌లో కొన్ని స్టేట్స్‌లో మొదటిసారి ఈ జస్ట్ 5-10 సంవత్సరాల లోపే మొదటిసారి ట్రైన్ చూసారు వాళ్ళు. యాహ్! వాళ్ళకినూను మనం ఢిల్లీలో ఉన్నవాళ్ళు, హైదరాబాద్‌లో మనము పోటీ పెడితే ఆటోమేటిక్‌గా వాళ్ళు ఓడిపోతారు హ్మ్. కదా! హ్మ్. ఎందుకంటే వాళ్ళు అలా ఉండటానికి కారణం ఎవరు? వాళ్ళు కాదు. పరిపాలకులే కదా! ఓకే. పరిపాలించింది ఎవరు పోనీ? ఎస్సీలు, ఎస్టీలు కాదు కదా! ఇన్ని వేల సంవత్సరాలు పరిపాలించింది ఎస్సీలు, ఎస్టీలు కాదు కదా! అగ్రకులాలే పరిపాలించినయి. కాబట్టి మన పార్లమెంట్ ఏం ఒప్పుకుంది అంటే మన రాజ్యాంగంలో వాళ్ళ యొక్క బాధ్యత మనం తీసుకోవాలి. హ్మ్. లేదా ఈ దేశంలో ఉన్న వనరులన్నీ ఈక్వల్‌గా పంచాలి. ఈక్వల్‌గా పంచలేదు కాబట్టి స్వతంత్రం రాకముందు ఉన్నటువంటి రకరకాల గ్యాంబ్లింగ్ చేసో, లేకపోతే లాబియింగ్ చేసో తెచ్చుకున్నటువంటి భూముల్ని హ్మ్. వాళ్ళకి కంటిన్యూ చేయనిచ్చి, దెన్ మీకు రిజర్వేషన్‌లు ఇస్తున్నామని చెప్పి రిజర్వేషన్‌లు అనేది ఇచ్చారు. ఇప్పుడు సడెన్‌లీ గ్లోబలైజేషన్ లేకపోతే ప్రైవేటైజేషన్, డిజిన్వెస్ట్‌మెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ లేవు. హ్మ్. మరి వాళ్ళెలా ఆర్థికంగా కొన్ని తరాలు వాళ్ళు ఆర్థికంగా ఉన్నట్లయితే వాళ్ళు సామాజికంగా కూడా ఎదిగే అవకాశాలున్నాయి. రైట్. మరి వాళ్ళని మన బాధ్యత ఏంటి? మనం ఎలా వాళ్ళని మనం చేసిన ప్రామిస్ ఏంటి మనం? హ్మ్. వాళ్ళ ఆస్తులు మనం ఆస్తులు ఈక్వల్‌గా పంచలేదు. కొన్ని తరాల నుంచి పొలం దున్నినోడికి సెంటు భూమి లేదు. హ్మ్. కొన్ని తరాల నుంచి ఏమీ చేయనోడికి వందల ఎకరాలున్నాయి. ఈక్వల్‌గా పంచాల్సింది. పంచకుండా మనం ఏం చేసాం, నీకు రిజర్వేషన్ ఇస్తున్నామని మనం అది ఇవ్వలేదు. హ్మ్. ఇప్పుడు మరి సడెన్‌లీ ప్రైవేటైజేషన్ చేసేసి జాబ్స్ లేవు, ఏం లేవు నువ్వు అట్లా పడి ఉండటం అంటే మన బాధ్యత ఏంటి? కాబట్టి ప్రైవేట్‌లో కూడా రిజర్వేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. వాళ్ళు చేయలేకపోతున్నారంటే అది మన తప్పు. హ్మ్. వాళ్ళకంత తెలివి లేదు అంటే మన తప్పు. వాళ్ళని అలా వదిలేయటం మన తప్పు. మనం సిగ్గుపడాలి. వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఈ తెలివి రావట్లేదు అనంటే, ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇంత డిస్క్రిమినేషన్ చేసినటువంటి అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో అవి సిగ్గుపడాలి. అంటే మన సార్ సాటి మనిషిని మనిషిలాగా చూడకుండా, వాడిని దూరం పెట్టి బానిసలాగా, పశువులాగా, పశువుని ముట్టు కూడా అతన్ని ముట్టుకోలేదన్నప్పుడు, అన్ని తరాలుగా ఉన్నప్పుడు వాడికి అవకాశం ఎట్లొస్తది? అయితే సార్ అంటే ఇక్కడ ఇక్కడ కొంతమంది అంటే నేను వ్యతిరేకం గాదు. హ్మ్. కొంతమందికొచ్చే కొన్ని భిన్న స్వరాలను వినిపించడానికి ప్రయత్నిస్తాను. కొంతమంది ఏమంటున్నారంటే సరే చదువులో ఎలాగో మీరు రిజర్వేషన్‌లు ఇస్తున్నారు.
చదువులో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఆ రిజర్వేషన్ వల్ల ఎవరో ఒకళ్ళు చదువుకున్న వ్యక్తికి మిస్ అవుతుందన్న పాయింట్ కూడా ఏం మిస్ వాస్తవం. కావట్లేదు. అయితే ఫస్ట్ అర్థం చేసుకోండి. చదువులో ఇవ్వట్లేదు. సీట్లలో ఇస్తున్నారు. అదే సార్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ ఉంది. హ్మ్. చదువుల్లో ఎస్సీలకి తక్కువ మార్కులతో పాస్ అయిపోవటం లేదు. హ్మ్. అసలు సీట్ వచ్చిన తర్వాత సీట్ ఎస్సీ వచ్చింది. అయినా, ఓసీ అయినా ఒకే మార్కులు రావాలి. అవును. పాస్ అవ్వడానికి ఒకటే మార్కులు ఉంటాయి. బట్ సీట్లు ఈ ప్రభుత్వాలు మనము ఇన్నాళ్ళు ఇన్ని వేల సంవత్సరాల నుంచి చేసినటువంటి ప్రభుత్వాలు సరిపడా సీట్లు క్రియేట్ చేయలేకపోవటం వలన మనం ఏం చేసామంటే వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తున్నాం, ఎక్కువ ఇవ్వట్లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ వాటా కంటే తక్కువ ఇస్తున్నాం. అవును సార్. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్‌లో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడం మంచిదే, ఇవ్వాలి కూడా అని చెప్పి అంటారు. ఎడ్యుకేషన్‌లో వాళ్ళు ప్రూవ్ చేసుకొని ఉద్యోగాల దగ్గర అందరికీ జనరల్‌గానే ఉండాలి అనేది కొంతమంది వాదన. సో అదే కదా మనం చేసిన ప్రామిస్ ఏంటి, అతని ఆస్తి అతనికి ఇవ్వకుండా ఉద్యోగం ఇస్తామని చెప్పాము. ఇప్పుడు ఆస్తి ఇవ్వము, ఉద్యోగం ఇవ్వమంటున్నాం. ఓకే. ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఉద్యోగం కూడా మేము ఇవ్వము, ఆస్తి కూడా మేము ఇవ్వము. నువ్వు అంతే ఉండాలి, మాతో పాటు పోటీ పడాలి. ఎట్లా పోటీ పడతాడు? తల్లికి 2 పిల్లలు ఉన్నారు, ఒకడికి ఒకటే కాలు ఉంది, 2 కాళ్ళు పెద్దోడికి ఉంది. మీరిద్దరు పోటీ పడి ఎవడు గెలిస్తే వాడు తినండి అంటే రైట్ కదా. ఇన్నాళ్ళు వాడిని ఏం చేస్తాం, వాడి కాలు మనమే ఇరగొట్టాం. ఇరగొట్టిన తర్వాత వాడి కాలు లేకుండా చేసాము, తిండి లేకుండా చేసాము, ఏమి కనీసం అక్షర జ్ఞానం లేకుండా చేసిన తర్వాత ఇప్పుడు నాతో పాటు పోటీ పడంటే ఆ విలేజ్లో ఉంటారు. నాకు ట్యూబ్ లైట్ కింద చదువుకున్నాను, అతనికి దీపం కింద చదువుకోవాలి. అతను స్కూల్కి వెళ్ళాలంటే కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. అప్పుడు అతను నాతో పాటు ఎట్లా పోటీ పడతాడు? ఓకే. సో అంటే ఒక రకంగా ప్రభుత్వం మొదటి నుంచి వాళ్ళకి విద్యా వ్యవస్థను ప్రొవైడ్ చేయడంలో విఫలమైంది కాబట్టి వాళ్ళ ఈ పరిస్థితి వచ్చిందంటారా? అంతే కదా, అంతే కదా. ప్రభుత్వం నడిపింది ఎవరు? వాళ్ళని అక్కడ ఉండేలాగా చేసింది ఎవరు? మన పద్ధతులే కదా, మన కల్చర్ అంటే అదే. మన కల్చర్లో కుల వ్యవస్థ ఉంది, కుల వివక్ష ఉంది. కొంతమందిని ముట్టుకోకూడదన్నారు, కొంతమంది కొన్ని పనులకే పరిమితం అవ్వాలన్నారు. అవ్వాలన్నప్పుడు వాళ్ళు ఆ పనులే చేసుకుని వాళ్ళు కూడా నమ్మారు. వాళ్ళు నమ్మి అందులోనే కొన్ని తరాలు ఉన్న తర్వాత వాళ్ళ పిల్లలు నాతో పాటు పోటీ పడమంటే ఎట్లా పోటీ పడగలరు? రైట్. కుండలు చేయటం వచ్చిన వాడు, కుండలు రాయటం వచ్చిన మన విద్యా వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కుండలు ఎలా చేయాలని రాయటం పోటీ పెడితే కుమ్మరివాడి కంటే నేను ఎక్కువ రాయగలుగుతాను. దాన్ని పట్టుకుని జాబ్ ఇస్తే కుండలు ఎట్లా చేస్తాను? రైట్. కుండలు చేసే వాళ్ళకి కుండలు ఎట్లా చేయాలి రాయటం రాకపోవచ్చు కదా. మన విద్యా వ్యవస్థలో ఎక్కువ అల్టిమేట్లీ రిటర్న్ ఉంటుంది, ఎక్కువ రిటర్న్ ఉంటుంది. ఆ రిటర్న్ ఉన్నప్పుడు అందుకని మనకి ఏమవుతుంది అంటే చాలామంది టాపర్స్ వస్తారు, కానీ ఎక్కడ సక్సెస్ కాలేకపోతుంటారు. ఎందుకు అని అంటే సక్సెస్ అయిన వాళ్ళకి రాయటం రాదు. నా జీవితంలో ఎప్పుడు కూడా 50-55 కంటే మార్కులు ఎక్కువ రాలేదు. మరి నేను సైకాలజిస్ట్గా సక్సెస్ అయ్యాను కదా. చాలామంది గోల్డ్ మెడలిస్టులు సంవత్సరానికి ఇండియాలో దాదాపుగా 500 నుంచి 1000 మంది గోల్డ్ మెడలిస్టులే వస్తారు, అన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నారు కదా. మరి వాళ్ళందరికీ ఇచ్చేసేస్తే మంచి మంచి జాబ్స్ అని ఇస్తే వాళ్ళందరూ బాగా చేయగలుగుతారా అంటే వాళ్ళకి రాయటం వచ్చు. చదువుల్లో టెస్ట్ చేసింది ఏంటి అంటే పరీక్ష రాయటం వచ్చు. కానీ వాళ్ళని తీసుకుపోయి అంతవరకే చేసి పరీక్ష రాయటం వచ్చిన వాళ్ళు చాలు అంటే కుదరదు కదా. కాబట్టి ప్రైవేటీకరణలో కూడా కొంత మేర రిజర్వేషన్ ఉండాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి 50% ఏదైతే స్లాబ్ ఉందో దాన్ని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రిజర్వేషన్ చాలా ఇక్కడ ఏంటంటే కొంత హిపోక్రటిక్ వాదనలు ఉంటాయి. రిజర్వేషన్ వల్ల మా యొక్క ఇవి పోతున్నాయి అని చెప్పి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఎవరెళ్ళి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వమన్నారు? యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మా సీట్లు పోతున్నాయి, మాకు రిజర్వేషన్లో సీట్లు రావట్లేదు అన్నారు. గవర్నమెంట్ సీట్లు ఖాళీ ఉన్నాయి కదా, వెళ్ళొచ్చు కదా గవర్నమెంట్ స్కూల్స్లో. ఎవరు జాయిన్ చేయరు. అండ్ ఇప్పటికీ 80% ఉన్నటువంటి బీసీలు, ఎస్టీలు, ఎస్సీలకి 50% మనం స్లాబ్ పెట్టింది. 20% ఉన్నటువంటి అగ్రకులాలు, ఓసీలు, లేకపోతే అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో వాటికి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులతో పాటు ఓసీలు, అగ్రకుల శూద్రులు అంటాం, ఓసీలు అంటుంటాం. వాళ్ళకి ఉన్నది మొత్తం కలిపి ఉన్నది 20%. వాళ్ళకి 50% మనం ఇస్తున్నాం. 50% ఛాన్సెస్ ఉన్నాయి. అయినా మీకు సీట్లు రావట్లేదంటే మీరు ఫైట్ చేయాల్సింది ప్రభుత్వాలతోని సీట్లు పెంచండి అని, అంతే తప్ప వీళ్ళ మీద ఏడవకూడదు. రైట్. కానీ ఇక్కడ ఏమవుతుంది, హిపోక్రటిక్గా ప్రభుత్వంతో పోరాడటం చేతగాక వీళ్ళ రిజర్వేషన్ వల్ల మాకు రావట్లేదని ఏడుపు మొదలు పెడుతూ ఉంటారు. అది తప్పు. సాటి మనతో పాటు ఉన్న మనిషి, అతనికి అవకాశాలు కూడా లభించడం లేదు, కనీసం చదువుకుంటానికి స్కూల్ ఎడ్యుకేషన్ కూడా లేదు. కాబట్టి అతనికి నువ్వు సీట్ వదిలేసే. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయలేదు. ఎందుకు ట్రై చేయలేదు? నాకు అక్కర్లేదు. నా బదులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెయ్యాలి. వదిలేయండి, వాళ్ళకి వదిలేయండి. కొన్ని తరాలు వదిలేసినట్లయితే వాళ్ళు కూడా మీతో ఈక్వల్ అవుతారు. సో ఇక్కడ సమస్య మీద పోరాటం జరగకుండా అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతున్నాయి. అంటే వీళ్ళు వీక్ కదా. గవర్నమెంట్ అనేది పెద్దది,
గవర్నమెంట్ మీద ఫైట్ చేయాలంటే వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ డేని వాడు లోపల పడేస్తాడు. వీడి వీక్ నువ్వు బ్లేమ్ చేసుకుంటే మన అహం చల్లారుతుంది తప్ప సమస్య ప్రభుత్వాల యొక్క తప్పుడు విధానాలు. రైట్. రైట్ రైట్ సో దాన్ని ప్రశ్నించకుండా మనం ఎంతసేపు ఏంటంటే ఈ ఆ విక్టిమ్ని బ్లేమ్ చేయటం అనేది బాగా మనకి ఆధిపత్య భావజాలం మనకి తరతరాల నుంచి ఉంది. అవును. విక్టిమ్ని బ్లేమ్ చేయటం, వీళ్ళకి కావాలా, వీడెందుకు, వీడు పనికి రానివాడు, వీడు రిజర్వేషన్లో వచ్చి ఇట్లా చేశాడు. ఇప్పుడు మనము ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లోనూ లేకపోతే మెడికల్ కాలేజ్లోనూ 10% ఎంతో మేనేజ్మెంట్ కోటా ఉంది, డబ్బులు ఇచ్చి తీసుకుంటుంది. అవును. ఈజ్ దట్ నాట్ రిజర్వేషన్? ట్రూ ట్రూ. మరి వాళ్ళు సర్జరీలు చేస్తేనో వాళ్ళు బ్రిడ్జిలు కడితేనో కూలిపోవాలి కదా. అవును. అంటే ఎస్సీ ఎస్టీలు కడితేనే కూలిపోతున్నాయా? ఎవరు దానికి ఎందుకు ఫైట్ చేయరు? వ్యాలిడ్ పాయింట్. అవును. దానికి కూడా ఫైట్ చేయాలి కదా. అవును. కాకపోతే ఏంటంటే మన మనసులు ఆధిపత్య భావజాలంతో ఆ జడత్వం బిగుసుకుపోయి ఉన్నాయి. అవి పగలవు, అవి గట్టిగా బిగుసుకుపోయి ఉన్నాయి. కాబట్టి ప్రతి దానికి విక్టిమ్ని బ్లేమ్ చేయటం, వీకర్ సెక్షన్ బ్లేమ్ చేయటం అనేది మనకు అలవాటు అయిపోయింది. అది కూడా ఎక్కువ మంది ఒకేసారి చేసేసరికి మన మనసు అది నిజం అనుకుంటుంది, మోసపోతూ ఉంటుంది. రైట్. కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం లభించాలి. నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలు కదా, అగ్రకులాల వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళకి కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి ఇచ్చారు కదా, అది ఇంకా ఎక్కువ వస్తుంది. యాక్చువల్ బీసీకి ఉన్నదానికంటే దాంట్లో ఉంటే ఎక్కువ వస్తుంది, అవును. అవును. ఎక్కువ వస్తుంది. Right. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి నా సాటి ప్రతి భారతీయుడికి అవకాశం లభించాలని మనం ఫైట్ చేయాలి తప్ప మ్మ్. వాడి నాకు కావాలి నేను వాడికి ఇవ్వను, ఇది కాదు ఫైట్. Right. మనందరం కలిసి మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆ యొక్క తత్వం మనలో ప్రతి భారతీయుడిలోనూ పెరగాలి. రైట్ అది సార్. పెరిగితే సార్. అయితే చివరిగా ఒక ప్రశ్న సార్. మ్మ్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది చూస్తే ఒక రకంగా ఇప్పుడు సమస్య ఏంటనేది మనకు అర్థమైంది. అంటే ఇక్కడ విద్యా వ్యవస్థని అంటే మంచిగా డెవలప్ చేయాల్సిన గవర్నమెంట్ ఎక్కడా కూడా చేయలేదు. అంటే 75 సంవత్సరాలు పైగా వచ్చిన మన స్వాతంత్రం ఇన్ని సంవత్సరాలలో కలెక్టివ్గా, నాట్ ఓన్లీ ఈ గవర్నమెంట్ అని కాదు, ఎవరు ఎక్కువ ఉన్నారు ఎవరు తక్కువ ఉన్నారని కూడా కాదు, కలెక్టివ్గా ఆల్ ద గవర్నమెంట్స్ టుగెదర్ ఫెయిల్డ్ అనేది ఇక్కడ మనకు ఒకటి అవుట్పుట్ ఒకటి వచ్చింది. సో మరి ఇప్పటి నుంచి ఒకవేళ దీని మీద పడ్డా కూడా ఎన్ని సంవత్సరాలకి ఇది అయ్యే అవకాశం అని మీకు మీకు మ్మ్. మ్మ్. మీకు అనిపిస్తుంది? అండ్ రెండోది ఏంటంటే బీజేపీ ఇది చేయగలుగుతుందా, లేకపోతే ఇది జస్ట్ ఒక టైం బయింగ్, ఒక డైవర్షన్ అనుకోవచ్చా? రైట్. అసలు ఏమీ చేంజ్ రాలేదా అంటే చాలా డెవలప్ అయింది. గతంతో పోలిస్తే చాలా వరకు డెవలప్ అయింది. Hmm. కావాల్సింది ఇంకా చాలా ఉంది. రైట్. ఇప్పుడు కూడా చాలా యూనివర్సిటీల్లో S6 సీట్లు మిగిలిపోతున్నాయి, అక్కడ లేవు, ఎస్సీలు లేరు. అంటే అంత దాకా రాలేకపోతున్నారు. ఓకే డ్రాప్ అవుట్స్ అయ్యే వాళ్ళు, స్కూల్ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఎస్సీ ఎస్టీలు ఉంటున్నారు. ఓకే ఓకే రైట్. సో అసలు లేని దానికంటే కొంతవరకు మనం అది ఇంతకుముందు పరిపాలించిన కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, చాలా వరకు చేశారు, ఇంకా చేస్తున్నారు. అయితే పూర్తి చిత్తశుద్ధితో చేస్తున్నారా అంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ హయ్యర్ పొజిషన్ వాళ్ళకి ఉండొచ్చు. కానీ ప్రాక్టికల్లీ అనేక అంశాలు మనకి సమాజంలో అనేక అసమానతలు ఉన్నాయి కాబట్టి ప్రాక్టికల్లీ వచ్చేసరికి కొద్దిగా ఇబ్బందులు ఉండొచ్చు. అది మరింత అవ్వాల్సింది. ఎంతకాలం అంటే ఎంతకాలం అయితే అంతకాలం మనం చేస్తూనే ఉండాలి. చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కంప్లీట్గా చేయలేదు అంటానికి లేదు, అలానే బ్రహ్మాండంగా చేసేసినాయి అంటానికి లేదు. అది కాంగ్రెస్ బీజేపీ కాదు, ఎవరైనా టైం బయింగ్ కోసం రాజకీయంగా వాడుకుంటారు. కాంగ్రెస్ అయినా వాడుకుంటుంది, ఇన్నాళ్ళు కాంగ్రెస్ వాడుకుంది కదా, బీజేపీ కూడా ఇప్పుడు వాడుకుంటుంది. వాడుకున్నప్పటికీ ఎంతో కొంత ఒక అడుగు ముందుకు వెళ్ళినట్లయితే మనం ఒక భారతీయుడిగా మనం సంతోషించాలి, దానికి మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసినట్లయితే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి సమస్య మీద పోరాటం చేయాలి, అంతర్గతంగా మనం కొట్లాడుకోవద్దు అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. అండ్ మోర్ ఓవర్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మందికి అంటే ఈ క్యాస్ట్ సెన్సెస్ అంటే ఏంటి, అండ్ మోర్ ఓవర్ ఈ క్యాస్ట్ సెన్సెస్తో పాటుగా మనం అంతర్గతంగా ఈ కులాల పేరు మీద ఎలా కొట్లాడుకుంటున్నాం అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. సో వ్యూవర్స్, అదనమాట సంగతి. అండ్ మీ ఒపీనియన్ ఏంటనేది కూడా ఇక్కడ మేము మేము కూడా చూడాలనుకుంటున్నాం. కాబట్టి కామెంట్ సెక్షన్లో దీని గురించి మీరే అనుకుంటున్నారు అనేది తప్పకుండా తెలియజేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.